తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంగారెడ్డి విద్యానగర్లో మంత్రి దామోదర రాజనరసింహ ఇంటిని ముట్టడించారు అంగన్వాడీ కార్యకర్తలు. ప్రభుత్వం తీసుకున్న ప్రీ ప్రైమరీ స్కూల్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంగారెడ్డి విద్యానగర్లో మంత్రి దామోదర రాజనరసింహ ఇంటిని ముట్టడించారు అంగన్వాడీ కార్యకర్తలు. ప్రభుత్వం తీసుకున్న ప్రీ ప్రైమరీ స్కూల్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సంగారెడ్డి విద్యానగర్లో మంత్రి దామోదర రాజనరసింహ ఇంటినైతే అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ముఖ్యంగా ఎన్నికల కంటే ముందు అప్పటి పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించిన మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం ప్రధానంగా ఏమిటంటే, వాళ్లకు మేము అధికారంలోకి వస్తే 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. వాళ్ళకు అందాల్సిన అనేక వసతులు కల్పిస్తామని కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా అంగన్వాడీలతో జరిగినటువంటి సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు తాము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా తాము ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా నెరవేరుస్తామని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయి నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చిన సందర్భంలో కూడా ఆయన కూడా ఈ అంగన్వాడీలకు సంబంధించిన వేతనాలు, ఇతర సౌకర్యాలు, వీటన్నిటి విషయంలో నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీలన్నీ కూడా అమలయ్యే విధంగా నేను చర్యలు తీసుకుంటాను, అందుకు నేను బాధ్యత వహిస్తానని చెప్పి కూడా రాహుల్ గాంధీ అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన, అంగన్వాడీలకు సంబంధించిన సభలో ఆయన ప్రకటించినటువంటి సందర్భం ఉంది. మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా దాన్ని పొందుపరిచారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఈ డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద, అంగన్వాడీకి సంబంధించిన వేతనాలు ఇప్పటి వరకు వాళ్ళు పెంచినటువంటి దాఖలాలు లేదు. అది కనీసం వాళ్ళకు ఇస్తానన్నటువంటి ఇతర ఫెసిలిటీస్ కావచ్చు, ఇతర చాలా రకాల ఫెసిలిటీస్ సంబంధించి ఇవి కూడా వాళ్ళు చాలా హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఏ ఒక్క హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేని నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున అటు అంగన్వాడీ టీచర్లంతా కూడా, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమానికి. రంగాచారి, సంగారెడ్డిలో మంత్రి దామోదర ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించడమే కాదు, మంచిర్యాలలో కూడా మంత్రి వివేక్ ఇంటిని కూడా అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. మరి అయినా కూడా ఎందుకు ప్రభుత్వంలో చలనం రావట్లేదు? అదే ప్రధాన కారణం ఇదే. ముఖ్యంగా ఇవాళ వాళ్ళు అంగన్వాడీ టీచర్లు ఇక సంగారెడ్డిలో, విద్యానగర్ లో ఉన్నటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహకు సంబంధించిన ఇంటిని ముట్టడించడానికి వెనక ఉన్నటువంటి కారణం కూడా అదే. గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేదు. ఆ నిలబెట్టుకునే హామీలను నెరవేర్చాలి అనే ఒక ప్రధాన డిమాండ్ మేరకు వాళ్ళ ఈ సిపిఐ అనుబంధ సంఘం సిఐటి ఆధ్వర్యంలో వాళ్ళు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మేము గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో వినతి పత్రాలు సమర్పించాం, మంత్రుల్ని కలిసాం, ఆ స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలిసాం. అందరికీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసినటువంటి సందర్భం చాలా సందర్భాల్లో జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను నెరవేర్చిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఇప్పుడు రోడ్ల మీదకి ఎక్కాల్సిన ఒక అనివార్య పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. ఎందుకంటే మార్కెట్ లో చాలా రకాల ధరలు పెరిగిపోయాయి.
విపరీతంగా వాళ్ళ ఇంటి కుటుంబాలకు సంబంధించిన అవసరాలు పెరిగిపోతున్నాయి, ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 14,000 రూపాయల వేతనం ఏదైతే ఉందో అది సరిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తమకు వేతనాలు పెంచాలని చెప్పి వాళ్ళు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా నెరవేర్చని నేపథ్యంలో తాము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి అంగన్వాడీ టీచర్లు వర్కర్లు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీల్లో భాగంగా ఆ గ్యారంటీల్లో ఇదొక అంశం కూడా ప్రధానంగా ఉంది. 6 గ్యారంటీలో మొత్తం 420 రకాల హామీలను వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో అంగన్వాడీలకు సంబంధించిన అంశం కూడా ఒకటి ప్రధానమైన అంశం ఇది. వాళ్ళు చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో చాలా కీలకమైనటువంటి బాధ్యత నిర్వహిస్తూ ఉంటారు. అటు మహిళలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించి మాతా శిశు సంక్షేమానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. వాళ్ళ సక్రమమైనటువంటి పోషకాహారాన్ని అందించే విషయాలు, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన పోషకాహారానికి సంబంధించిన విషయాల మీద కూడా గ్రామాల్లో వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ పనులు చేస్తున్నా కూడా ప్రభుత్వానికి తాము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వాలు ఎప్పుడు తమను సాచివేత ధోరణి అవలంబిస్తూ ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తామని 18,000 రూపాయల వేతనాన్ని ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు పరచడం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే తాము రోడ్ల మీదకి వచ్చాము, ఇవాళ మంత్రుల ఇండ్లను ముట్టడించేటువంటి పరిస్థితి కూడా వచ్చిందని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దీని నేపథ్యంలోనే వామపక్షాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వామపక్ష నాయకులు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు ప్రధానంగా గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని, అటు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకపోవడం వల్లే మేము ఈ ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు ఆ కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికి ఇవాళ ఒక ఏకంగా మంత్రి ఇంటిని ముట్టడించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇటు వివిధ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితుల్లోనే కడుపు మండినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఏ ఒక్క వర్గానికి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. వేతనాలు పెంచే పరిస్థితి లేదు. అటు ఉద్యోగుల్ని నిండా ముంచినటువంటి పరిస్థితి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏలు కానీ పిఆర్సీ కానీ అవి ఇయ్యనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఆందోళన సిద్ధమవుతున్న పరిస్థితి. ఇటు ఆర్టీసీ కార్మికులను రోడ్ల మీద తెచ్చిన పరిస్థితి, మిగతా వర్గాలకు సంబంధించిన కార్మికులు కూడా రోడ్ల మీద తెచ్చిన పరిస్థితి, మరోవైపు యూరియా కోసం రైతులు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. అంటే ఏ ఒక్క వర్గానికి వాళ్ళు మంచి చేసిన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లేదు. దాని ఫలితంగానే ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. రంగాచారి, మీరు అన్నట్టు ఇవాళ రాష్ట్రంలో ఏ రంగం కూడా అటు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఏ రంగం కూడా సరిగ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. ఎందుకు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారు? ఎందుకు రేవంత్ సర్కార్ పాలన వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది కదా, ఎందుకు వాళ్ళలో చెల్లం రావట్లేదు? అసలు ప్రభుత్వానికి ఒక విజన్ లేదండి. ఒక విజన్ లేదు. అసలు ప్రజలకు ఏం చేయాలి, మేము ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి, ఆ హామీలు నెరవేర్చడానికి మేము అవలంబించాల్సినటువంటి ప్రణాళిక ఏమిటి, దాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక విజన్ ఏదైతే ఉంటుందో ఆ విజనే ఈ ప్రభుత్వానికి లేదు. ముఖ్యమంత్రికి అసలే లేదు. ఆయన పొద్దున్న లేస్తే ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తిపోయడం, తిట్టడము, ఏ కార్యక్రమం పెట్టా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ ని తిట్టడము, ఇతర నాయకులను తిట్టడము, వాళ్ళని ఎట్లా ఇబ్బందులకు గురి చేయాలనే ఒక ఆలోచనలు చేయడం తప్ప, వాళ్ళని ఎట్లా అవినీతి ఆరోపణలు చేయాలి, ఎట్లా సిబిఐ ఈ ఆలోచనలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నెరవేర్చుకోవాలి, దానికి అవసరమైనటువంటి ప్రణాళిక ఎట్లా సిద్ధం చేసుకోవాలి అనే విషయాల మీద కనుక ప్రభుత్వం పనిచేసి ఉంటే ఇవన్నీ జరిగేది. కానీ ఆ ప్రభుత్వంకు ఆ పనిచేసే దృష్టి లేదు, ఆ విజన్ లేదు, ఆ ముఖ్యమంత్రికి ఆలోచనే లేదు. ఫలితంగా ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.